హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనసైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకనుకుంటున్నారా? మా తిరుపతిలో అయితే ప్రముఖ వ్యాపారవేత్త డాలర్స్ దివాకర్ రెడ్డి గారైతే మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారండి. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఇంపాక్ట్ 2025 ప్రోగ్రాంలో అయితే చాలా అంటే చాలామంది యూత్ అయితే పాల్గొన్నారండి. ఈ ప్రోగ్రాంలో అయితే ఇప్పుడే కాదు, లాస్ట్ ఇయర్ అంటే 2024లో కూడా ఇలాగే ఇంపాక్ట్ ప్రోగ్రామ్ అయితే జరిపించారండి. యూత్‌కి మంచి మోటివేషనల్ అండి. చదువుకున్నాక జాబ్స్ కోసం వెతికి డిసప్పాయింట్ అయిపోయి ఇంట్లో గమ్మునే అటు ఇటు ఉండిపోయి ఒక రకమైన డిసప్పాయింట్‌లోకి వెళ్ళిపోతారు కదండీ, డిప్రెషన్‌లోకి. అలా కాకుండా వాళ్ళకి మంచిగా మోటివేషనల్ అయితే చేశారండి. అసలు వచ్చిన గెస్ట్‌లందరూ కూడా ఎంత బాగా మాట్లాడారంటే చాలా అంటే చాలా బాగుందండి ప్రోగ్రామ్ అయితే. ఇప్పటి యూత్‌నైతే ప్రోత్సహించడానికి ప్రోగ్రామ్ అయితే మంచిగా ఉందండి. ఈరోజు జరిగింది ఫస్ట్ రోజు అనమాట. రేపు కూడా ఇంకా చాలామంది ప్రముఖవేత్తలందరూ కూడా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎవరెవరని నేను చెప్తాను ఇప్పుడు. ఇక్కడ దగ్గరలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అసలు ఏమాత్రం మిస్ అవ్వద్దండి. మీకు వీలైనంత వరకు తిరుపతి మహతి ఆడిటోరియంకి వచ్చేట్టుగా చూడండి. మీకైతే మంచి మోటివేషనల్ అయితే జరుగుతుందండి. అసలు బ్రెయిన్ అయితే ఎంత రిలీఫ్ అయిపోయిందో నాకైతే చాలా మంచిగా ఉందన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఏవేవో ఆలోచనలు అనేటివి ఉంటాయి కదండి, మనకి పిల్లల గురించి కానీ ఇంట్లో వాటి గురించి ఏదో ఒకటి ఆలోచనలు అయితే ఉంటాయి. అక్కడికి వెళ్ళి కూర్చున్నాక అసలు ఏం కానీ గుర్తు రాలేదన్నమాట. వాళ్ళు చెప్తుంటే ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క స్పీచ్ అనేది ఇస్తుంటే అమ్మ అసలు అక్కడి నుంచి రాబుద్ది కూడా కాలేదండి. మార్నింగ్ నేనైతే 9కి వెళ్ళాను, ఈవినింగ్ 5 వరకు కూడా అలాగే కూర్చొని వింటూనే ఉన్నానన్నమాట. అంత మంచిగా అయితే చెప్తున్నారు. ఇప్పటికి కూడా ఇంటికి వచ్చాక కూడా అవే ఆలోచనలు అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి, మనం టైం వేస్ట్ చేసుకోకూడదు, ఏదంటే అవి ఆలోచించకుండా మంచిగా ఉండాలి, ఏం చేయాలి మన కాళ్ళపైన మనం నిలబడేట్టుగా అనుకుంటూ మనం జాబ్ కోసం అయితే చూడకూడదు. వస్తే వస్తుంది, ఈలోపు మనం ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి చేయాలి, మనకంటూ సొంతంగా నిలబడాలి అనే ఆలోచన అయితే యూత్కి ఖచ్చితంగా కలుగుతుందండి. ఆల్మోస్ట్ ఒక 2000 మంది పైనే వచ్చారు. అసలు ఫుల్ అనమాట. వచ్చిన వాళ్ళైతే అంత స్టూడెంట్సే అనమాట. 90% వరకు చాలా మంచిగా ఉందండి. వీలైనంత వరకు అందరూ వచ్చేలా చూడండి. ఈరోజైతే జరిగిపోయిందండి. రేపు కూడా ఉంది. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొనాలని అనుకుంటున్నాను. నాలాగా మీరు కొంతమంది 100లో ఒక 10 మంది మారినా కూడా చాలు కదండి మనకి. ఇలాంటి స్పీచ్లు విని కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. భారతదేశంలో ప్రముఖ మేధావులు అందరినీ కూడా పిలిపించారండి డాలర్స్ దివాకర్ రెడ్డి గారు. అప్పుడప్పుడు ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు అయితే జరిపిస్తూ ఉంటారు. ఇవే కాదండి, చాలా వరకు ఆయన ఎన్నో కార్యక్రమాలు జరిపించారనమాట ఇప్పటివరకు. ఇప్పుడైతే ఈరోజైతే అయిపోయింది. తెలియని వారు ఉంటే కానీ రేపైతే ఖచ్చితంగా మీకు వీలైనంత వరకు ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దండి. కార్యక్రమం అయితే అందరూ హాజరవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మన కోసమే కదండి అలాంటి వారంతా కూడా పెద్ద పెద్దవారు ఇలా మోటివేషనల్ అయితే ఇస్తూ ఉంటారు. అందరం కూడా హాజరవుదాము. మహతిలో వేడుకగా ప్రారంభమైన మెగా ఇంపాక్ట్ సదస్సు అండి. వేలాది మంది యువతులలో విశేష స్పందన. సంకల్పం జీవితం ఉన్నతికి మార్గదర్శకం. యువతులకు పలువురు వక్తల దిశ నిర్దేశం. తిరుపతి యువత ఉర్బల భవిష్యత్తు లక్ష్యంగా డాలర్స్ గ్రూప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా ఇంపాక్ట్ వారు మహతిలో ప్రారంభించిన ఉచిత వ్యక్తిత్వ వికాస సదస్సుకు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైందండి. ఎంత బాగుందంటే అసలు మళ్ళీ చెప్తున్నాను, చాలా బాగుందండి. అసలు మిస్ అవ్వద్దండి. ఈ సదస్సు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి వేలాది మంది యువకులు హాజరు కావడంతో విశేష స్పందన అయితే లభించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గంప నాగేశ్వరరావు గారు, కమిషనర్ ఎన్ మౌర్య గారు, డాలర్స్ గ్రూప్ అధినేత డాలర్ దివాకర్ రెడ్డి గారు, వేణు కళ్యాణ్ గారు, ఐఏఎస్ ట్రైనర్ బాలలత అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును అయితే ప్రారంభించారండి. ఈరోజైతే వీళ్ళందరూ కూడా వచ్చి మంచిగా అయితే స్పీచ్ ఇచ్చారనమాట. యూత్కి ఎలా ఉండాలి ఏంటి అనేది. ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సులో డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు సాధించాలనే సంకల్పం బలంతో ముందడుగు
వేస్తే జీవితం ప్రతి ఒక్కరూ సాఫల్యం అవుతుందని పలువురు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు యువతకు దిశా నిర్దేశం చేశారండి. డాలర్స్ గ్రూప్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో మెగా ఇంపాక్ట్ వారి ఆధ్వర్యంలో యువతకు 2 రోజుల పాటు తలపెట్టిన వ్యక్తిత్వ వికాస సదస్సు మంగళవారం మహతి కళాక్షేత్రంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ అత్యంత సామాన్య కుటుంబం, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి ఎదగడంలో ఎంతో కృషి ఉందని తెలిపారండి. అసలు ఆయన చెప్తుంటే అలాగే వింటున్నానమాట. రెప్పపాటు కూడా లేకుండా అలా వింటూ ఉండాలనిపించింది. అంత బాగా మాట్లాడారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న నినాదంతో సమాజ శ్రేయస్సు కోసం, ప్రజా సంక్షేమం కోసం తన సంపాదనలో కొంత వెచ్చిస్తూ సేవా కార్యక్రమాలు చేయూతనిస్తున్నానని తెలియజేశారండి. దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర ఎంతో అవసరమని తెలిపారు. అలాంటి యువతను సన్మార్గంలో నడుపుతూ వారిలో ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని సంకల్పంతో 2 రోజుల పాటు కూడా యువతకు ఉచితంగా మెగా ఇంపాక్ట్ సదస్సును చేపట్టడం జరిగిందని డాలర్స్ గ్రూప్ చైర్మన్ దివాకర్ రెడ్డి గారు ఇలా అయితే స్పీచ్ అయితే తెలిపారండి. ఈ సదస్సును ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అందులోకించాలని ఆకాంక్షించారు. కమిషనర్ ఎన్ మౌర్య గారు మాట్లాడుతూ మారుమూలల ప్రాంతానికి చెందిన తాను సాధించాలని లక్ష్యంతో నిరంతర ప్రయత్నం చేయడంతోనే నేడు ఐఏఎస్ అధికారిగా నిలిచారని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పయనిస్తూ తమ లక్ష్యాల సాధనలో నిరంతర ప్రయత్నంతో విజయం సాధించాలని మౌర్య గారు ఆకాంక్షించారండి. ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సుకు అధ్యక్షత వహించిన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గంప నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదల సాధించాలని లక్ష్యం ఉంటే ఎంతటి అడ్డంకులైనా కూడా ఎదుర్కొని విజయం బాట పట్టవచ్చు అని తెలిపారు. నిరంతర విద్యార్థుల అన్వేషణ సాగిస్తూ ఉన్నత లక్ష్యాల సాధనకై యువత ప్రయత్నించినప్పుడు వారి భవిష్యత్తు ఉజ్వలమవుతుందని తెలిపారు. ఐఏఎస్ ట్రైనర్ బాలాలత మాట్లాడుతూ సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని, నిత్య ప్రయత్నంలో విజయం సాధించవచ్చు అని తెలిపారు. అసలు బాలాలత గారు మాట్లాడుతుంటే అసలు నాకైతే అట్లే బూబ్ అంటారు కదండి, అలా అయిందనమాట. అసలు బాడీ మొత్తం ఒక వైబ్రేషన్ అనమాట. 1 అవర్ పైనే మాట్లాడారండి బాలాలత గారు అయితే. ఎంత మాట్లాడుతున్నా కూడా అసలు టైమే తెలియలేదు, అంతలా మాట్లాడారనమాట. ఆమెకి జరిగిందంతా చెప్తూ ఉంటే అసలు తట్టుకోలేమండి. ఎంత కష్టపడి పైకొచ్చారో ఆమె అయితే. మామూలుగా అయితే ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అవి చూస్తూ ఉంటాము, కానీ డైరెక్ట్గా చూస్తూ ఉంటే అసలు ఇంతలా కష్టపడ్డారా వీరు అనే తత్వం అనేది వస్తుందన్నమాట. మనం ఉన్నాం, మనకు అన్నీ బాగుండి మనం ఏం చేస్తున్నాము, మనం కూడా ఈమె కన్నా ఇంకా ఎదగాలి అనే స్థాయికి మన బ్రెయిన్ అనేది రావాలన్నమాట, అలా ఆలోచించే స్థాయికి. అలా బాలాలత గారు మాట్లాడుతూ సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు, నిత్య ప్రయత్నంతో విజయం సాధించవచ్చు అని తెలిపారండి. ఇందుకు నిదర్శనం మహానీయుడు వివేకానంద స్వామి అని కూడా తెలియజేశారు. తాను మారుమూలల ప్రాంతం నుంచి వచ్చిన నిరంతర ప్రయత్నంతో ఈ స్థాయికి చేరుకున్నానని తెలియజేశారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు వేణు కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఓటమి ప్రతి ఒక్కరి జీవితానికి గుణపాఠమని, తద్వారానే భవిష్యత్తులో విజయం సాధిస్తామని స్పష్టం చేశారు. తాము చేసే ప్రయత్నంలో సమస్య ఎదురైనా సమన్వయంతో ముందడుగు వేస్తే పరిష్కారం లభిస్తుంది అని చెప్పారండి. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ద్వారా ఉన్నత లక్ష్యాల సాధనలో అవలంబించాల్సిన మార్గాలను గురించి కూడా ప్రజెంటేషన్స్ చేశారు. ఇంపాక్ట్ కన్వీనర్
నారాయణ మాట్లాడుతూ, సమాజంలో వివేకానందుడు, అబ్రహం లింకన్, మదర్ తెరిసా, అబ్దుల్ కలాం వంటి వారు నిరంతర ప్రయత్నంలో లక్ష్యాలు సాధించి అయినారు, చరిత్రలో నిలిచిపోయారు. ఇలాంటి వారిని నేటి యువత ఆదర్శంగా తీసుకొని తమ భవిష్యత్తుకు పునాదులుగా వేసుకొని అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2000 మంది విద్యార్థులు, యువతీ యువకులు పాల్గొన్నారు. 2000 కాదండి, ఇంకా ఎక్కువే ఉన్నారు. నేను డైరెక్ట్గా వెళ్ళి చూశాను కదండి. అసలు చాలా వచ్చారండి విద్యార్థులైతే. యూత్ ఇంతలా వస్తారని అయితే అనుకోలేదు నేను. ఈ కార్యక్రమంలో ఇంపాక్ట్ కన్వీనర్లు తహసున్నీసా బేగం, విభూషణ శర్మ, నెల్లూరు మునిలక్ష్మి, రత్నశేఖర్, శ్రీధర్, డాలర్స్ గ్రూప్ సిబ్బంది పాల్గొన్నారు. మొదటి రోజే మంచిగా అయితే కార్యక్రమం జరిగిందండి. ఇక రేపు కూడా ఉంటుంది. రేపైతే ఇంకా చాలా మంది వస్తారనమాట. ప్రముఖ వ్యక్తులందరూ కూడా వస్తారు. రేపు వచ్చే అతిథులు కూడా చెప్తున్నానండి. శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు, శ్రీ కేవి ప్రదీప్ గారు, శ్రీ అఖిల రాఘవేంద్ర గారు, శ్రీ జగన్ గురూజీ గారు, శ్రీ సుధీర్ చంద్ర గారు, శ్రీ నిఖేల్ గుండా గారు, శ్రీ శ్రీనివాస సోను గారు, వీరందరూ కూడా వస్తారండి రేపైతే. అందరూ కూడా వీలైనంత వరకు దగ్గరలో ఉన్న యూత్ అందరూ, చుట్టుపక్కల వారంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. అసలు రావడం వల్ల అయితే మంచిగా అయితే మోటివేషనల్ అయితే అవుతుందండి. మనం ఏం చేయాలి ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు చూస్తున్న పిక్చర్స్ కూడా చూడండి. ఈరోజు జరిగిన పిక్చర్స్ అయితే కొన్ని పెట్టాను మీకు. చూస్తుంటేనే మీకు తెలుస్తుందన్నమాట ఎంతమంది యూత్ అయితే వచ్చారో అసలు చెప్పలేమన్నమాట. అంతేకాదండి, వచ్చిన వారు నిరుత్సాహంగా ఆకలితో కూర్చుంటారని అన్నదాన కార్యక్రమాలు కూడా చేయించారండి డాలర్స్ వారైతే. ఇంకా సాయంత్రం స్నాక్స్ కూడా ఇచ్చారనమాట. యూత్కి అంతా కూడా ఆకలితో ఉంటారనేసి. ఎవరు కానీ అసలు బయట వెళ్ళలేదండి. ఆకలి అని చెప్పి కూడా బయట ఎక్కడ వెళ్ళి రావడం లాంటివి ఏది కూడా నేను చూడలేదు. ఎక్కడ కూర్చున్నవారు అక్కడే పిన్ డ్రాప్ సైలెంట్ అని అంటారు కదండి, ఆ మాదిరిగా ఉన్నారనమాట. ఎవరు వచ్చి స్పీచ్ మాట్లాడుతున్నా కూడా ఎక్కడ కానీ ఒక క్లాప్ సౌండ్ తప్పితే ఇంక వేరే ఏం లేదు. మధ్య మధ్యలో కూడా వాళ్ళు మాట్లాడాక యూత్ అందరూ కూడా కొంతమంది అయితే లేచి అక్కడ ఎవరైతే స్పీచ్ ఇచ్చారో మాట్లాడారో వారిని అయితే కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరిగిందండి. వాటన్నిటికీ కూడా విసుక్కోకుండా వచ్చిన గెస్టులు అయితే ఎంత బాగా ఆన్సర్ చేశారంటే అంత బాగా ఆన్సర్ చేశారు. అడిగిన ప్రతి ఒక్కరికి యూత్ని డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి వచ్చిన గెస్టులు అయితే ఆన్సర్ చేశారండి. అలాగే దివాకర్ రెడ్డి గారు కూడా మంచిగా రిప్లై అనేది ఇచ్చారనమాట. ఎవరిని కూడా విసుక్కోకుండా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అని చెప్పి మరి వాళ్ళ దగ్గర క్వశ్చన్స్ వేయించుకొని మరి ఆన్సర్ అనేది చెప్పారు. ఆ చెప్పడం కూడా ఆయన అప్పటికప్పుడు చెప్తున్నా కూడా ఎంత బాగా చెప్తున్నారంటే అసలు ఊహించలేమన్నమాట. క్లాప్స్ అండి. అసలు దివాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే అయితే చాలా మంచిగా ఉంటుంది. ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా రేపైతే వచ్చి పాల్గొనండి. మార్నింగ్ 8:30కి అంతా వచ్చేసేయండి. వచ్చేవారు చాలా బాగా అయితే జరుగుతుంది. ఈవినింగ్ వరకు ఉంటుంది ప్రోగ్రామ్ అయితే. ఎవ్వరూ మిస్ అవ్వద్దండి. ఇంత మంచి కార్యక్రమాన్ని అందించిన డాలర్స్ గ్రూప్ దివాకర్ రెడ్డి గారికి ఒక వేసుకుందామండి. చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి, కృతజ్ఞతలని. అందరికీ మంచిగా అయితే మోటివేషన్ చేస్తుంటారు. ఇప్పుడే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే కన్వెక్ట్ చేస్తూనే ఉంటారు. వారికైతే ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పటికీ వారికి వారి కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నానండి.